మనతో పాటు రైతు నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారు 40 ఎకరాల పొగాకు పంట చేస్తున్నారు. అసలు పొగాకు గురించి అసలు ఏ సమస్యలు వస్తాయి, దిగుబడి ఎంత వస్తుంది అనేది ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారండి పంట? మేము చిన్నప్పటి నుంచి ఇదే వ్యవసాయం అండి. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి ఒక 20 ఏళ్ళు అవుతుందండి? 20 ఏళ్ళు పైన అవుతుందండి. ఓకే, 30 సంవత్సరాలు ఉంటదండి. 30 సంవత్సరాల వరకు మీరు ఈ సాగు చేస్తున్నారు. అవునండి. అంటే ఎట్లా ఉంటుందండి పంట అసలు ఇది? ఎలాగంటే అండి, రేట్ని బట్టండి, రేట్ బాగుంటే మనకి గిట్టుబడి అవుతుందండి. ఫస్ట్ ఇత్తనం నాటుతారా లేకపోతే మొక్క వేస్తారా దీన్ని? మొక్కనండి, ఇత్తనం మేము వేరే చోట నుంచి మేము తీసుకొచ్చండి. మేము మొక్క మేము వేసుకుంటామండి. ఇత్తనాలు బోర్డు ఇస్తారండి, అయితే మేము కట్టాలండి. వేరే వాళ్ళు కడతారు, వాళ్ళ దగ్గర మేము తీసుకుంటామండి. తీసుకుని వేస్తామండి. ఎకరానికి ఎంత మొక్క పడుతుందండి? ఎకరానికి 6,000 నుంచి 7,000 మొక్క పడుతుందండి. ఎంత ఖర్చు వస్తుంది దానికి? ఖర్చు అంటే ఒకసారి రేట్ని బట్టండి. ఈ సంవత్సరం 5,000 ఉందండి. 6,000 మొక్కన 5,000 ఉందండి. ఓకే, దాని తర్వాత ఏం చేస్తారు అసలు? తర్వాత మీరు పండించేది మామూలుగా వేసుకుంటే వెళ్తామండి. వేసుకుంటే వెళ్ళిన తర్వాత ఈ పేపర్ మంచి సీటింగ్ గట్రా వేసేసండి. ఇది వేస్తామండి. తోట వేసిన తర్వాత అండి మందులు ఎక్కించుకుంటాం, పురుగు మందులు కొట్టుకుంటూ ఉంటామండి. ఈ పేపర్ ఎందుకు వేసారండి ఇక్కడ? ఇది కలుపు రాకుండా ఉంటాదండి. కలుపు రాకుండా. ఓకే, ఏం పేపర్ అంటారండి ఇది? ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది ఈ పేపర్? అసిరపేట నుంచి తీసుకొచ్చాను. అసలు మొత్తం ఎకరానికి ఎంత ఖర్చు వస్తుందండి మీకు? ఎకరానికి వచ్చి 2 లక్షలు అవుతుందండి. 2 లక్షలు ఖర్చు వస్తుంది. దిగుబడి ఎంత వస్తుందండి మనకి? దిగుబడి అంటే తోటను బట్టి ఉందండి. ఇప్పుడు అది ఉందండి 12 గంటలు 13 గంటలు అవుతుందండి. ఇది ఉందండి కొంచెం తగ్గిద్దండి. ఓకే, అంటే యావరేజ్ గా 10 వస్తుందండి. 10 వస్తుంది. రేట్ ఎట్లా ఉంటుందండి దీనికి సంబంధించి? రేట్ అంటే పోయిన సంవత్సరం ఒక్కో రకం ఒక్కో రేట్ అండి. రకాలు ఉంటాయా? మొత్తం 4 రకాలండి. ఓకే, 4 రకాల్లో నెంబర్ 1 రకం ఇప్పుడు 290 కాడి నుంచి 450 దాకా వెళ్ళిందండి. ఇదే రకం అంటారు మరి? ఇది ఇంట్లోనే మొత్తం తీయాలండి, గ్రేడ్ చేయాలండి. పొగాకు ఉడికిన తర్వాత ఒకటే చెట్టు ఒకటే లేదని ఆకు గ్రేడింగ్ ఉంటదండి. ఇందులో మాడ్ అవుతుంది, గ్రీన్ అవుతుందండి. మొత్తం 4 నెంబర్లు ఉంటాయండి. ఇందులో 4 నెంబర్లో నేను చెప్పేది ఫస్ట్ నెంబర్ అండి. ఫస్ట్ నెంబర్ 290 కాడి నుంచి 450 వెళ్ళిందండి పోయిన సంవత్సరం అండి. కేజీ అండి. కటింగ్ కనిపిస్తుంది ఏంటండి? మేమే తీసుకోండి. ఇలా తీసారండి. ఏమంటారు? గెల టాపింగ్ వేయటండి. టాపింగ్ ఇది ఉన్నదండి. కొంచెం హైట్ వచ్చిన తర్వాత తీసేస్తాండి. టాపింగ్ చేశారండి. చూడండి, అది చూడండి, దీని మీద మొదలు చూడండి ఎలా ఉంది. ఆ టైప్ లో వస్తుందండి ఇది కూడా. ఈ టాపింగ్ చేయడం వల్ల ఏమవుతుందండి? టాపింగ్ వేయడం వల్ల ఆకు తోడుకుంటుందండి బాగా. మనకి ఆకు పేరుకుంటుంది. ఆకు మనం వస్తుందండి, ఆకు తోడుకుంటుందండి. ఓకే, దీనికి ఏమైనా మందులు వాడుతున్నారా? మందులు కొట్టాలండి. ఈ పిలక మందు, వాళ్ళ జిడ్డు మందు ఇస్తారండి బోర్డోళ్ళు, అది వేయాలండి మనం. ఓకే, సమస్యలు ఏముంటాయి? మెయిన్ గా ప్రధాన సమస్యలు ఏముంటాయి అంటే పురుగు పడుతుందండి. ఇవ్వండి, ఇప్పుడు సాగు ఒకటి కనబడుతుంది చూడండి. ఇప్పుడు ఆ మొక్కలని సాగు మొక్కలు అండి. ఇదా? ఇది పనికిరాదా? పనికిరాదండి. అది కూడా అది పని చేయదండి. ఇది కూడా పని చేయదా? పీకొచ్చేది ఒళ్ళు పీకొచ్చండి. పీకండి, పర్లేదు. కింద ఏరు కుళ్ళిపోయింది చూడండి. దులపండి కొంచెం. అదిగోండి ఏరు కుళ్ళు చూడండి. ఇది ఏరుకులు అంటారు. ఏరుకులు రావడం వల్ల పెరగలేదండి. అలాగే ఇటు కదండి, లోపలికి వెళ్తే ఇంకా ఉందండి. ఇక్కడ ఇంకా తక్కువ అండి. ఓకే, ఈ చెట్టు పనికిరాదండి. ఓకే, దీనికి మందులు వాడుతున్నారా? ఎలాంటి మందులు వాడుతున్నారు? ప్రొఫైల్ వాడేవండి. ఓకే, ప్రొఫైల్ వాడిన తర్వాత కొంచెం మాదిరిగా రిజల్ట్ కనపడిందండి. అంటే ఇది ఏ స్టేజ్ లో చనిపోయింది అంటారు? ఇప్పుడు ఈ చెట్టు చూస్తేనేమో చాలా పెద్దగా ఉంది. ఇంచుమించుగానే 4 రోజుల తోటప్పుడు మొదలెట్టిందండి సాగు. ఇది ఇప్పుడు దగ్గర వచ్చి 2 నెలలు అయిపోయిందండి. 2 నెలలు అవుతుంది. అసలు 2 నెలల పంట అండి ఇది మొత్తం పూర్తిగా? మొత్తం ప్రస్తుతానికి అయితే 6 నెలలు అండి. 5 నెలలకు మన పేపర్ అంటే 5 నెలలతో అయిపోతుందండి. అంటే నెల మనకి ఇది మంచి సీట్ వేస్తాం వల్ల 4 రోజులు ముందుకు వస్తుందండి ఆకు కొట్టింది. అంటే కటింగ్ ఎక్కడ చేస్తారు? ఏ ఆకును కట్ చేయాలి చూపించగలరా? ఏ ఆకు అంటే మనం మంచి ఆకు కడికి చూసుకుంటే ఇవి ఉంటాయి కదండి, ఇలా జిడ్డు ఇవ్వండి పిలకలా తీసేసండి. ఇలా తీసి మనకు నచ్చిన అక్కడికి అంటే బాగా పైకి అనవసరం అండి. ఇలా చేసుకుంటే మనకి ఈ ఆకులు పెరిగండి, దిగుబడి బాగా వస్తుంది. ఓకే, పైన వచ్చి ఆకులు కట్ చేసి మనం అంతవరకు కట్ చేసుకోండి. ఇలాగ ఈ టైప్ లో చేసుకుంటే బాగుంటుందండి. ఓకే, అంటే మీకు మిగులుతున్నాయా, లాభాలు వస్తున్నాయి దీనిపైన ఏమన్నా? 2 ఏళ్ళ మట్టి అయితే బాగానే ఉందండి. అంత ముందు లాస్ట్ లోనే ఉండేదండి. లద్దెపూరికి ఏమైనా కనిపిస్తుందా? లద్దెపూరికి కొట్టేవండి అండి. డబుల్ మూవ్ కొట్టేవండి. మళ్ళీ నిన్న వేరేదైతే కొట్టేవండి. డబుల్ మూవ్ మొన్న ఎప్పుడో అప్పుడే పండ ముందే కొట్టేవండి. ఎంత చోట అప్పుడు అండి, ఎంత మొక్క అప్పుడు. అంటే దీనికి ఇది పెరిగింది, ఇది పెరగలేదు, దానికి కారణాలు ఏమన్నాయా? ఇది మనేది మొక్క అండి. మనేదండి అంటే మళ్ళీ చచ్చిపోయిన మొక్క వేసిందండి. అది మళ్ళీ వేసిందండి, అందుకని పెరగలేదండి. అది ఇవ్వండి ఇవన్నీ అయ్యండి. ఇది అంతా సావండి. ఇవ్వండి ఇప్పుడు ఈ వాడిపోయిన మొక్కలు మొత్తం అయ్యానండి. ఇగో ఏం పని చేయవండి. ఇవి ఆకు కూడా కొట్టండి. ఎంత కలిపి ఎంత అవుద్దండి, ఇప్పుడు అవుద్దండి. ఓకే,
ఎక్కడ అమ్ముతారండి ఇది తీసుకెళ్లి మొత్తం మీరు? జంగడు అండి. జంగనగూడెం. ఓకే. అసలు మొత్తానికి ఓవరాల్ గా ఒక ఎకరం మీద ఎంత ఖర్చు వస్తుంది మీకు? ఖర్చులు పోని ఎంత మిగులుతుందో చెప్పగలరా? ఒక ఎకరానికి వచ్చి 2 లక్షల దాకా అవుతుందండి. 2 లక్షలు ఖర్చు వస్తుంది. ఓకే. అంటే దిగుబడిని బట్టి మీకు మనకు ఆదాయం వస్తుందండి. అంటే యావరేజ్ ఎంత దిగుబడి వస్తుంది మనకి? 10 గంటలుగా తగ్గలేదండి పోయిన సంవత్సరం. కింటా వచ్చేది మొత్తం 4 రకాలండి ఇందులో. సరే 4 రకాలు కదా, యావరేజ్ గా మీకు ఎంత వచ్చింది అనేది? యావరేజ్ గా అంటే వస్తుందండి ఎకరానికి 3 లక్షలు కూడా వస్తుందండి. ఓకే. 1 లక్ష రూపాయలు అయితే మిగులుతుంది మనకైతే. మిగులుతుందండి. రేట్ బాగుంటుంది. ఓకే. సరే. చూసారు కదండి, ఇది మన రైతు చెప్తున్న మాటలు.